హాయ్ సార్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే గాంధీ భవన్లో ఉన్నాము. సో గాంధీ భవన్లో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం చాలా మంది అయితే దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. సో అందులో కొందరు ఇక్కడ ఉన్నారు మనతో. వాళ్ళని అడుగుదాం ఏ పోస్టును ఆశిస్తున్నారు, సో ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇస్తుందని అడుగుదాం. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అక్క చెప్పండి అక్క, మీరు ఏ పోస్ట్ కోసం ఆశిస్తున్నారు, ఏ పోస్ట్ ఇస్తారని అనుకుంటున్నారు? బ్రదర్, ఇవాళ మనం ఆశించడాలు పోస్టుల గురించి పంచాయతీ కాదు అయ్యాలా. ఇవాళ కేవలం మొట్టమొదటిసారి రాష్ట్రం మనము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఫస్ట్ పిఎస్సి మీటింగ్ జరుగుతూ ఉంది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, క్యాడర్కి, తర్వాత పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసిన ఇన్ఛార్జ్లకు, వాళ్ళకందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఒక మీటింగ్ ఇది. దాని తర్వాత రాబోయే ఎలక్షన్స్, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. దాని గురించి వ్యూహరచన చేసే దిశగా అది నడుస్తూ ఉంది. అదైతే నేను చెప్పగలుగుతా. ఇక దాని తర్వాత మీరు నామినేటెడ్ అవన్నీ అంటే ఓకే, ఒకవేళ సమయం అనుకూలిస్తే ఇవ్వాల్సిందే. కాబట్టి మీకు అందరికీ తెలుసు 54 కార్పొరేషన్లు అయితే రద్దయినాయి, అవన్నీ వేయాలి. మిగిలిన 6 పోర్ట్ఫోలియోలు భర్తీ చేయాలి, 6 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఇవన్నీ అయితే ప్రతి ఒక్కరైతే ఆశతోనే ఉన్నారు. అందుట్లో నేను కూడా ఉన్నా. అవకాశం ఇస్తే పార్టీకి పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం. అందుట్లో మహిళలకు పెద్దపీట వేయాలని మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అనుకున్నట్టే మనం తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనుకున్నాము. సో అనుకున్నట్టే అన్ని విధాలుగా అన్ని సీట్లతో మనం గెలవడం జరిగింది. సో అనుకున్నట్టే అన్ని హామీలు కూడా రావడం జరిగింది. సో ఎట్లా చూసుకోవచ్చు దీన్ని? చాలా బాగా. అంటే మేము అన్నము ఏదైతే అని ముందుకు వచ్చినామో, మొదటి నుంచైనా కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే చేస్తుందని జనాలు నమ్మిరు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిను. అంటే 6 గ్యారంటీల అమలు దిశలో మేము ఇలా మొదటి ఆల్రెడీ చేసి ఉన్నాము. రాబోయే రోజులలో విద్యా భరోసా గానీ మిగతా అన్నింటి కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటాము. చాలా పని ఇంకా ఉంది ముందట. డబల్ బాధ్యత పెరిగింది మనకి ఇప్పుడు. అంటే అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, ఇచ్చిన హామీలు నెరవేర్చడం చూసిన కదా. చేయకపోతే ఎట్లా జరుగుతుందో. ఆ అధికారంలోకి వెళ్ళి వాళ్ళు తీసేసి పక్కన కూర్చోబెట్టింది కదా 10 ఏళ్ళు పాలించిన తర్వాత కూడా. అంటే ప్రజలకు వాళ్ళకు అనుగుణంగా మనం ఇచ్చిన హామీలు వాళ్ళకి ఎంత మేరకు ఏం చేయగలుగుతాం అనేది నిరంతరం ఇది ప్రక్రియ. వాట్ బెటర్మెంట్ వీ కెన్ డూ అని. సో అట్లా చేస్తున్న క్రమంలో 10 రోజుల పాలనలోనే మీరు చూస్తా ఉన్నారు ఫలితాలు. ప్రజలందరూ కూడా చాలా మంచి పరిపాలన అందిస్తున్నారు అని అప్లాస్ వస్తా ఉన్నాయి వాళ్ళ నుంచి. సో ఇంకా ముందుకు పోతాం రెట్టించిన ఉత్సాహంతో. మరి ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజా దర్బార్ అనేది చాలా సక్సెస్ అవుతుందని చెప్పేసి అందరూ అంటున్నారు. సో దాని గురించి ఎలా అంటారు? నాకు అనుకున్నట్టు ప్రజలు దరఖాస్తు చేసుకున్నట్టు పనులు జరుగుతాయంటారా? నిజంగా కూడా చాలా బాధ అయింది. అంటే 10 సంవత్సరాల నుంచి ఇంత మంది ఇంత అవస్థలు పడతా ఉంటే పట్టించుకొని పాలకులు, వాళ్ళేం పాలకులు అసలు. రాగానే ప్రజా దర్బార్ పెడితే చూసిండ్రు కదా, వేలకు వేలు అండ్ల మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఇంతమంది అన్ని సెక్షన్స్ వాళ్ళు, ఆఖరి ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చి లైన్లో నిలబడ్డారు వాళ్ళ హక్కుల కోసం. అంటే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అంటే ఒక వేదిక కల్పించింది. ఇలా ప్రతి ఒక్కరు విధిగా, ప్రతి మంత్రి కానీ, ప్రతి ఎమ్మెల్యే కానీ, ప్రతి నాయకుడు కానీ ప్రజా దర్బార్లో ఒక రోజు పనిచేయాలనేది రూల్ కూడా తీసుకొచ్చింది. మేమందరం కూడా తీసుకుంటా. అంటే వాళ్ళ సమస్యలు వింటా ఉంటే చాలా బాధ అవుతుంటది. అవి చిన్న చిన్న సమస్యలు పాలకులు తలుచుకుంటే అవి క్షణంలో తీర్చేసేటి. ఓ పెద్ద పెద్దవి అందరికి బహుళ ప్రయోజనార్థకం అనేవి ఏం లేవల్లా. చిన్నవి ఇంటి సమస్య, స్థల సమస్య, రిజిస్ట్రేషన్, అవి అట్లాంటి. సో అట్లాంటి వివిధ శాఖలు పెట్టి అక్కడ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. మొన్న మీరు చూసిరు కూడా ఒక అమ్మాయిది ఆల్రెడీ చేసేసినాడు. అంటే అట్లా అందరికీ కూడా అనుకున్నవి చేసి, అందరికీ కూడా ప్రజావాణిలో ఏమైతే తీసుకున్నారో ఎమ్మటి సిస్టమ్ లో తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా అన్ని చేస్తా ఉన్నారు, సాల్వ్ చేస్తా ఉన్నారు. ఆ సంబంధిత శాఖ మంత్రులకు వెళ్ళిపోతా ఉంటాయి అవి. సో అది జరుగుతా ఉంది. అది సైడ్ అది జరుగుతూనే ఉంటది. అంటే ఇక్కడ సంక్షేమం మీద, పరిపాలన మీద, అభివృద్ధి మీద పెడుతూ ప్రజల సమస్యల మీద కూడా. అంటే ఇంత వాస్ట్ గా ఇంత తక్కువ పీరియడ్ లా ఇట్లా స్ప్రెడ్ అయి పరిపాలించడం అనేది మనకే చెల్లింది. గ్రేటే. మీరు కూడా ఈ పార్టీలో చాలా కష్టపడ్డారు, ఎన్నో కృషులు చేశారు. సో మీరు పార్టీకి ఎంతో సేవ చేశారు. సో మీరు ఏం ఆశిస్తున్నారు? అంటే నేను చెప్తా ఉన్నా, పార్టీకి సేవ చేసినాం, పార్టీ గుర్తిస్తుంది. రేపు పొద్దున డెఫినెట్ గా పార్టీ ఏది ఇచ్చినా కూడా తూచా తప్పకుండా పార్టీ లైన్లోనే పనిచేస్తాము. పార్టీ బలోపేతానికి ఇంకింత కృషి చేస్తాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి ఇక్కడ గాంధీ భవన్ లో హడావిడి జరుగుతూ ఉంది. సో ఎందుకోసం వచ్చారు సార్ మీరు? ఇక్కడ ఎందుకోసం వచ్చినంటే పిఎస్సి మీటింగ్ ఉన్నది. పిఎస్సి మీటింగ్ లో పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. దాంట్లో ముఖ్య నాయకులు అందరూ వచ్చిండ్రు కాబట్టి ఆ విషయాలన్నిటి కూడా ఇలా ఏ విధంగా చర్చ చేసుకుంటారు అనే విషయాలన్నీ కూడా కనుక్కోవడం, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఆలోచిస్తారు. ఇప్పుడు మనం అనుకున్నట్టు రీతిలోనే అన్ని సీట్లు మనకే వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో జెండా ఎగరవడం జరిగింది. సో ఎలా ఉంటుంది అంటారు? ఎంపీలు కూడా అన్ని గెలవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలు ఎన్ని అవకాశం ఇస్తే అన్ని. మరి ప్రజా దర్బార్ చూసుకుంటే చాలా సక్సెస్ అవుతుంది. సో ప్రజలు ఎన్నో హామీలు పెట్టుకున్నారు. సో అవన్నీ నెరవేరుతాయంటారా? ఇప్పుడు అవన్నీ నెరవేరాలని వాళ్ళు వస్తారు, చేయాలని మనం ఉంటాం. మీలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే జిల్లాల వారీగా కూడా కలెక్టరేట్ల దగ్గర పోయే దర్బార్లకు వెళ్ళమని చెప్పండి, మంత్రుల దగ్గరికి వెళ్ళమని చెప్పండి, తర్వాత ప్రజావాణి దగ్గరికి రమ్మని చెప్పండి. అందరు ఇక్కడికి వస్తే ఏంటంటే పంజాగుట్ట దాకా అయితే మీరు అన్నట్టుగానే సమస్యల పరిష్కారం అయితే అనే సమస్య వస్తుంది.
కాబట్టి 3 to 5 సెక్రటరియట్లో ఉంటారు మంత్రులు. కలెక్టరేట్లో సోమవారం జరుగుతుంది, దాన్ని మరొక రోజు కూడా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు పాల్గొనేది ఏ వాటిలో ఉండాలి, ఏ స్థాయి వాటిలో ఉండాలి అనేది కూడా రేపు నిర్ణయం అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద ముందుకు వచ్చింది. సో ప్రజలు అనుకున్న రీతిలోనే ఓటేసి గెలిపించుకున్నారు. సో ఎట్లుంటుంది అంటారు? 6 గ్యారెంటీలు కంపల్సరీ అమలు చేస్తాం. ఆ అమలు తర్వాతనే మిగతా అంశాలు ఉంటాయి. 100 రోజుల్లోనే వాటి అమలు చేస్తాం. పక్క అనుకున్నట్టు జరుగుతుందా సార్? డెఫినెట్గా జరుగుతుంది. మీరే చూసి మళ్ళీ మనం వచ్చినాక నన్ను ప్రశ్న అడుగుతుంది. సార్ ఇప్పుడు మరి ప్రస్తుతానికి చూసుకుంటే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి ఇచ్చేశారు కదా. సో ఆటో వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిందని చెప్పేసి కూడా ఫేస్ చేస్తున్నారు. ఆటో వాళ్ళతోని ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కో, మళ్ళీ ఒకసారి నన్ను అడుగు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నేను కూడా కనుక్కుంటున్నా వాళ్ళతో. వాళ్ళని ఆర్థిక పరిపుష్టి చేయడం ఎట్లా అనేది కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పోర్ట్ పాలసీలో ఉన్నది. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు అనేది ఫుల్ఫిల్ చేస్తూనే ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ఆలోచిస్తాం. థ్యాంక్ యూ సార్.